నమస్తే, నా పేరు ప్రశాంతి. స్కై విషన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తాళ్లరేవు గ్రామం గిడ్లవారిపేట సమీపంలోని ఆర్ఎండ్బి రోడ్డు సమీపంలోని తన పంట పొలంకి ఎదురుగా ఆక్రమించి పాకలు వేశారని, వాటిని తొలగించి తనకు దారి ఇవ్వాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ కు ఫిర్యాదు చేసిన తాళ్లరేవు గ్రామానికి చెందిన కొల్లు మోహన్ రావు. మిల్లి చింతూరు ఘాట్ రోడ్ లో అదుపు తప్పి లోయలో పడిన ఓ ప్రైవేట్ బస్ ఘటనలో 9 మంది మృతి. తాళ్లరేవు మండలం తాళ్లరేవు గ్రామం గిడ్లవారిపేట సమీపంలోని ఆర్ఎండ్బి రోడ్డు సమీపంలోని తన పంట పొలానికి ఎదురుగా ఆక్రమించి పాకలు వేశారని, వాటిని తొలగించి తనకు దారి ఇవ్వాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ కు తాళ్లరేవు మండలం తాళ్లరేవు గ్రామానికి చెందిన కొల్లు మోహన్ రావు ఫిర్యాదు చేశారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం తాళ్లరేవు గ్రామం గిడ్లవారిపేట సమీపంలోని ఆర్ఎండ్బి రోడ్డు సమీపంలోని తన పంట పొలంకి ఎదురుగా ఆక్రమించి పాకలు వేశారని, వాటిని తొలగించి తనకు దారి ఇవ్వాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ కు తాళ్లరేవు మండలం తాళ్లరేవు గ్రామానికి చెందిన కొల్లు మోహన్ రావు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుపై తాళ్లరేవు తహసీల్దార్ త్రినాథరావు, ఆర్ఎండ్బి ఏఈ, వీఆర్ఓలు సంఘటన స్థలాన్ని పరిశీలించి విచారణ చేయగా, అయితే తాము ఎప్పటి నుంచో ఉంటున్నామని, రోడ్డుకు అడ్డం వస్తే మొత్తం చివరి నుంచి ఖాళీ చేయించి తమ పాకలు తొలగించాలని బాధితులు అధికారులకు వివరించారు. కేంద్ర పాలిత ప్రాంతమైన యానం పరిసర ప్రాంతాల్లో సాధు సంతులు సందడి చేశారు. గోదావరి పరికరం కార్యక్రమంలో భాగంగా భారతదేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చిన సుమారు 650 మంది సాధు సంతులు యానం బైపాస్ శ్రీ పెద్దిరెడ్డి కృష్ణ వినాయకరావు కాపు కళ్యాణ మండపంలో బస చేశారు. కేంద్ర పాలిత ప్రాంతమైన యానం పరిసర ప్రాంతాల్లో సాధు సంతులు సందడి చేశారు. గోదావరి పరికరం కార్యక్రమంలో భాగంగా భారతదేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చిన సుమారు 650 మంది సాధు సంతులు యానం బైపాస్ శ్రీ పెద్దిరెడ్డి కృష్ణ వినాయకరావు కాపు కళ్యాణ మండపంలో బస చేశారు. హిందూ జాతిని జాగృతం చేసేందుకు భారతదేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి స్వామీజీలు, సాధు సంతులు అంతా గోదావరి తరలివచ్చి గోదావరి మాతను దర్శించారు. యానం, తాళ్లరేవు పరిసర ప్రాంతాల్లో బస చేసిన సాధు సంతులను పలువురు ప్రముఖులు కలిసి ఆశీర్వదించారు. యానం ఆర్ఎస్ఎస్ కండ ప్రముఖులు సాధు సంతులు రాజేంద్ర మహారాజులను కలిసి ఆశీర్వాదాన్ని పొందారు. ఈ సందర్భంగా సాధు సంతులు పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రముఖ దేవాలయాలను సందర్శించి పూజలు చేస్తున్నారు. అలాగే యానం నుంచి పడవలపై అంతర్వేది చేరుకోనున్నారు. అందరినీ లాగుదాం. स्वामी जी चाबी अच्छा, गाड़ी में नहीं हम लोग बाद में आ जाएंगे सर. ओके. जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम. जल का पूजन वगैरह सब होगा तब तक.
చెప్పండి. I live at Ajodhya Dham. గోదావరి మయ్యాకి జై. ఈరోజు భారతదేశం నుంచి వచ్చిన సాధు సంతులందరూ మన గోదావరి మహత్యం తెలపడానికి మన యానం వచ్చిండ్రు. అసలు దీని ఉద్దేశం ఏంది అని అంటే, గోదావరి పూర్వం సాధు సంతులు చాలామంది ఈ గోదావరి ప్రదక్షిణ చేసేవాళ్ళు. రాను రాను మన ఆంధ్రప్రదేశ్లో క్రిస్టియన్స్ ఎక్కువ పెరగడం వల్ల అది అంతరించిపోయింది. ఇప్పుడు మళ్ళీ దాన్ని సాధు సంతులు అందరు కలిసి ఈ గోదావరి పరిక్రమను ప్రదక్షిణను మన అందరికీ జాగృతం చేయడానికి సాధు సంతులు ఇక్కడ వచ్చిండ్రు. దీని ఉద్దేశం సంకల్పం, రాజేందర్ మహారాజు పెద్ద సంకల్పం తీసుకొని మన మహారాష్ట్రలో త్రయంబకేశ్వర్లో అక్కడ గోదావరి పుట్టుక, అక్కడి నుంచి ప్రదక్షిణ స్టార్ట్ చేసి మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్ర ఈ గోదావరి పంటి అందరికీ ఉన్న ప్రజలకు జాగృతం చేసుకుంటూ మన హిందూ ధర్మాన్ని జనాలకు తెలియాలి. అసలు గోదావరి అంటే ఏంది, గోదావరి మహాత్యం ఏంది, ఇంత పవిత్రమైన ఈ నదికి ఇన్ని రోజులు ఎందుకు మనం తెలుసుకోలేకపోతున్నాం. మొత్తం భారతదేశంలో ఉన్న సాధు సంతులు అంతొచ్చి దీని మహత్యం తెలుసుకుంటున్నారు. కానీ మనం ఇక్కడుండి మనం గోదావరి మహత్యం ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం. ఇది అందరికీ ప్రజలకు తెలవాలి. గోదావరి అంటే ఏంది, అంత మహత్యం ఉన్న ఆ గంగను మనం ఎందుకు దూరం చేస్తున్నాం. ఆ గంగా నది పవిత్రత తెలపడానికే భారతదేశం నుంచి ఉన్న మొత్తం సాధు సంతులు 650 మంది రాజేందర్ మహారాజు ఆధ్వర్యంలో ఇక్కడ అందరూ సాధు సంతులు వచ్చి ఈ గోదావరి నది పొంటి ఉన్న మనందరినీ జాగృతం చేయడానికి ఆయన పెద్ద సంకల్పం తీసుకొని వచ్చిండు. ఈ గోదావరి మయ్యను మాతను మనం అందరం తెలుసుకొని దాని మహత్యం మన దగ్గర ఉన్న ఈ జనాలకు తెలిపేయాలని ఆ సాధు సంతుల ఆశీర్వాదంతో మీ అందరికీ గోదావరి ఆశీర్వాదం ఉండాలని కోరుచున్నాను. आज के दिन जो गोदावरी परिक्रमा के लिए ये महापुरुष लाए, पूरा भारत से आए। अयोध्या, वृंदावन, मथुरा, बद्रीनाथ, केदारनाथ, द्वारका, सब धामों से गंगोत्री, यमुनोत्री, महाराष्ट्र, तेलंगाना, कर्नाटक, सब प्रांत के ये गोदावरी परिक्रमा नासिक से स्टार्ट हुआ, कुशावर्त से। गोदावरी परिक्रमा का महत्व पुराने में आने वाला है। गौतम ऋषि ने गोदावरी को कुशावर्त में लाए
शंभो महादेव से जटाशे इस भूतल पे गोदावरी माता को लाके सब जीवों का उद्धार करने के लिए इस गोदावरी परिक्रमा का महत्व जीव का उद्धार हो जाता है। गोदावरी परिक्रमा जो संत कर रहे हैं, जो मलुकपीठ वाले महाराज जी, राजन दास महाराज जी, रेवा सापीठ और वृंदावन के मलुकपीठ दोनों गद्दी के वो जगत गुरु है। भारत के बहुत बड़े विद्वान संस्कृत व्याकरण के अभ्यासक गणाभ्यासक है, गो सेवक है। 2 लाख गो माता की सेवा करते, 2 लाख गो माता की पीड़ित गो की सेवा करते, संतों की सेवा करते। भारत देश में सनातन हिंदू धर्म का ध्वजा उनके हाथ से बहुत ज़्यादा फैला रहा है। तो यहाँ अभी यानम में आए, यानम में समुद्र किनारा पार करके बोट से जो ये इतने संत आ रहे, ये पहली बार हो रहा है। तो इसलिए हम सब मिल के सनातन हिंदू धर्म में सब मिल के गोदावरी परिक्रमा के यहाँ के जो संगठित विश्व हिंदू परिषद के लोग हैं, ये सब मिल के सहयोग बनाते रहे, क्योंकि भारत देश में सनातन हिंदू धर्म के लोग आए तो सनातन हिंदू धर्म का ध्वजा भी और धर्म जागृति हो जाएगी। इसलिए गोदावरी परिक्रमा, इसके गोदावरी तट पे बहुत सारे ऐसे तीर्थ हैं, हजारों की संख्या में तीर्थ है। तीर्थ का स्नान करने से जो पाप है वो नाई से होते, और जो पाप नाई से होते, जो जीवात्मा परम तत्व को मिल जाता है, शिव तत्व को मिल जाता है। इसलिए गोदावरी परिक्रमा का महत्व बहुत बड़ा है। जो संत आए, यहाँ के पुलिस प्रशासन, यहाँ के हिंदू संगठन लोग का सहयोग बहुत अच्छा मिल रहा है, और ऐसा ही मिलते रहना। और भी संत आए तो भी उनको भी सहयोग बनाते रहना, उनके संपर्क कर रहे हो तो बहुत अच्छा रहेगा। सनातन हिंदू धर्म बढ़ते रहना, सनातन हिंदू में युवा में उनकी बढ़ती होना, युवा में धर्म सनातन धर्म से भी उनके लिए प्रेम निर्माण होना, ऐसे ये गोदावरी परिक्रमा है। आपका बहुत बहुत धन्यवाद, आपको बहुत बहुत आशीर्वाद कि आप संघ कार्य करते बहुत सहयोग कर रहे हैं। ऐसा ही सहयोग आने वाले पीढ़ी को, आने वाले ये संतों को मिलते रहना, यही इन्हीं शब्दों के साथ ये गोदावरी परिक्रमा का महत्व बोलता है। గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేద కుటుంబాలకు పని కల్పించి ఆకలి చావులు లేని దేశంగా తీర్చిదిద్దడానికి ప్రవేశపెట్టిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఆ ఆశయాన్ని పూర్తిగా నెరవేర్చింది. విజయవంతంగా నడుస్తున్న పథకానికి మరింత తర్ఫీదు ఇవ్వాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం పేరు మార్పు చేసిందని కూటమి నాయకులు అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేద కుటుంబాలకు పని కల్పించి ఆకలి చావులు లేని దేశంగా తీర్చిదిద్దడానికి ప్రవేశపెట్టిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఆ ఆశయాన్ని పూర్తిగా నెరవేర్చింది. విజయవంతంగా నడుస్తున్న పథకానికి మరింత తర్ఫీదు ఇవ్వాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం పేరు మార్పు చేసిందని కూటమి నాయకులు అన్నారు. 100 పని దినాలు 120 రోజులకు పెంచి ఆర్థిక సంవత్సరంలో 1.50 లక్షల కోట్లు నిధులు కేటాయిస్తూ కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ధూళిపూడి వెంకటరమణ బాబీ, బీజేపీ నాయకులు యనమండ్ర విజయ్ కుమార్, విత్తనాల కర్మిల స్వామి అన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి నిరుపేద కుటుంబాలకు తరపున కృతజ్ఞతలు తెలిపారు. బాల్య వివాహముక్త భారత్ 100 రోజుల క్యాంపెయినింగ్ కార్యక్రమంలో భాగంగా కాకినాడ జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ అధికారిని అయిన సిహెచ్ లక్ష్మి ఆదేశాల మేరకు సిడిపిఓ శ్రీదేవి ఆధ్వర్యంలో తాళరేవు మండలం పటవల గ్రామంలో ఉన్న పోలిశెట్టి వీరాంజనేయులు గవర్నమెంట్ హై స్కూల్లో విద్యార్థులకు జిల్లా బాలల పరిరక్షణ విభాగం సోషల్ వర్కర్ చిన్నబాబు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తాళరేవు మండలం పటవలలో నిర్వహించిన కార్యక్రమంలో చిన్నబాబు మాట్లాడుతూ పోక్సో చట్టం మరియు బాల్య వివాహ నిరోధక చట్టం గురించి పడే శిక్షల గురించి, బాల్య వివాహాలు చేసుకుంటే జరిగే అనర్థాల గురించి వివరించారు. భారతదేశాన్ని బాల్య వివాహ రహిత దేశంగా తీర్చిదిద్దాలని అన్నారు. ప్రతి పౌరుడు కూడా తన వంతు బాధ్యతగా తీసుకుని బాల్య వివాహాలను అరికట్టడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అనంతరం బాల్య వివాహం మీద ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిఎంఎస్కే సుధా, స్కూల్ హెడ్ మాస్టర్ వెంకటనారాయణ మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది.
ఒక సాంఘిక దురాచారం మరియు నేరం, బాల్య వివాహాలు, బాలికల విద్య, రక్షణ, ఆరోగ్యం మరియు అభివృద్ధికి ఆటంకమే కాకుండా వారి కలలను సాకారం చేసుకునే అవకాశాలను దూరం చేస్తుంది. నా పరిసరాలు, నా గ్రామం మరియు సమాజంలో బాల్య వివాహాలు జరగకుండా చూస్తాను. బాల్య వివాహం జరగడానికి చేసిన ఏ ప్రయత్నాన్నైనా పంచాయతీ మరియు ప్రభుత్వాధికారులకు తెలియపరుస్తాను. బాలల విద్య మరియు భద్రత కోసం యానం మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాజేటి సత్యభాస్కర్ ని ఘనంగా సత్కరించారు. యానం బైపాస్ లో మాజీ మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రతినిధులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజేటి సత్యభాస్కర్ ను ఘనంగా సత్కరించి అభినందించారు. ఆంధ్రప్రదేశ్లోని ఏరువాక ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఉత్తమ రైతుల సత్కారం కార్యక్రమంలో యానం నుంచి మాజేటి సత్య భాస్కర్ ఉత్తమ రైతు పురస్కారం అందుకోవడం అభినందనీయమని, అదేవిధంగా FPO అధ్యక్షునిగా వీరు రైతుల కోసం చేస్తున్న సేవలు అభినందనీయమని మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కోన సత్తయ్య అన్నారు. అంకిత భావంతో రైతుల పట్ల ఆయన చేస్తున్న సేవలకు గాను ఏరువాక ఫౌండేషన్ వారు ఉత్తమ సేవ పురస్కారాన్ని అందించారని అన్నారు. అదేవిధంగా మరికొంతమంది మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్లు, రైతులు శ్రీ మాజేటి సత్యభాస్కర్ చేస్తున్న సేవలను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో కోన సత్తయ్య, పొన్నాడ వెంకటేశ్వరరావు, చింత రామచంద్రరావు, ఉబలంక సుబ్బారాయుడు, షేక్ నవాబ్, మొండే సత్యనారాయణ, M కురేషి తదితరులు పాల్గొన్నారు. ఎవరిని చూడాలో తెలియట్లేదు. ఈరోజు మేము సన్మానించుకుంటున్న వ్యక్తి మాజేటి సత్యభాస్కర్ గారు. ఈయన 2014లో మన యానం మార్కెట్ కమిటీకి చైర్మన్గా చేశారు. ఈయన హయాంలోనే మేమంతా కూడా డైరెక్టర్గా ఉన్నాం. ఆ పీరియడ్ చాలా మార్కెట్ కమిటీని మంచి ఆదాయం రప్పించడంలో కానీ మంచి లాభదాయకంగా ఆయన మార్కెట్ కమిటీని డెవలప్ చేశారు. మాకు కూడా మమ్మల్ని కూడా చాలా బాగా చూసుకున్నారు ఆయన. ఎలా అంటే ఒక రైతులుగానే కాకుండా మంచి ఫ్రెండ్స్గా ఆయన టైంలో మేము ఉండటం జరిగింది. అలాగే అప్పటి నుంచి మా యొక్క కంటిన్యూషన్ ఆ పీరియడ్ అయిపోయినా కూడా మేము కంటిన్యూషన్గా అతను ఫాలో అవటం, ఆయన చెప్పే మెలుకులన్నీ మెలుకువచ్చున్నాం. అలాగే ఆంధ్ర రైతు కూడా ఆయన ఫాలో అవడం, ఆంధ్ర రైతులు కూడా మెలుకులు చెప్పడం, ఎప్పుడు ఆయన రైతు గురించి ఆలోచిస్తారు, రైతు సేవ గురించి, రైతు ఏ విధంగా ఎదగాలన్న దాని గురించి ఆయన ఆలోచిస్తూ ఉంటారు. అదేవిధంగా ఆంధ్ర రైతులకి ఆ విధమైన సేవ చేయటం, అతను ఆంధ్రాలో వ్యవసాయం ఉండి అతను కూడా పండించిన పంటకి ఆయన చేసిన కృషికి ఆంధ్ర గవర్నమెంట్ మన బెస్ట్ ప్యాడీలో బెస్ట్ అవార్డు ఇచ్చారు ఆయనకి స్టేట్ లెవెల్లో. దాని నిమిత్తం మేమంతా కూడా ఫార్మర్లుగా, మన యానం రైతులుగా ఆయనకు మార్కెట్ కమిటీ సభ్యులుగా, పూర్వపు మార్కెట్ కమిటీ సభ్యులుగా ఆయన ఈరోజు సన్మానించుకోవడం జరిగింది. గౌరవనీయులైన మాజేటి సత్యభాస్కర్ గారు 2014లో మార్కెట్ కమిటీ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన పీరియడ్లో రైతులందరికీ చాలా ఉపకారం చేశారు. అలాగే ఆంధ్ర, తెలంగాణ ఏరువాక ఫౌండేషన్ వారు ఈ యొక్క సేవలను గుర్తించి బెస్ట్ ఫార్మర్ అవార్డు ఇచ్చారు మన యానం తరఫున. మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. ఇలా సన్మానాలు ఏంటో మిస్కూడదు, కానీ 2014లో నేను మార్కెట్ కమిటీ చైర్మన్గా చేసినప్పుడు వీళ్ళందరూ కూడా మార్కెట్ కమిటీ డైరెక్టర్స్ కింద అందరూ కలిసి గ్రూప్గా చేసాం. అప్పుడు ఆర్థికంగా దాని రెవెన్యూ పెంచడానికి కానీ మార్కెట్ కమిటీ ద్వారా
రైతులు సేవలు అందించడం ద్వారా కానీ ఈ చేసిన కృషిలో అందరూ కలిసి వీరందరూ సపోర్ట్తోనే నేను కూడా మార్కెట్ కమిటీ చైర్మన్గా 2.5 సంవత్సరాలు చేయగలిగాను. తర్వాత కూడా నేను రైతుల కోసం ఏదైనా సరే నేను చేయడం కోసం నా సాయశక్తిగా నేను కృషి చేస్తుంటాను. అదేవిధంగా యానం ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ కోఆపరేటివ్ సొసైటీ అని చెప్పి ఒక సొసైటీని కూడా ఇక్కడ మేము ఏర్పాటు చేసి ఉన్నాము. ఆ సొసైటీ ద్వారా కూడా రైతులకు సేవ చేయాలనే సంకల్పంతో మేము చాలా కష్టపడుతున్నాం. అది ప్రభుత్వ పరంగా కూడా మాకు ఎంకరేజ్మెంట్ ఉంది. డెఫినెట్గా దానివల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతుందని మేము భావిస్తున్నాం. 2014 నుంచి ఇప్పటిదాకా కూడా ప్రతి సంవత్సరం ఫార్మర్స్ డే రోజునే పెద్దలు సీనియర్ అయిన ఫార్మర్లందరినీ కూడా గౌరవించుకోవటం, వాళ్ళు చేసిన రైతుగా ఆయన సొసైటీకి అందిస్తున్న సేవల్ని, సమాజానికి ఆయన చేస్తున్న సేవల్ని గుర్తించి ప్రతి సంవత్సరం కూడా ఫార్మర్స్ డే సందర్భంగా రైతుల్ని గౌరవించడం సాంప్రదాయంగా మేము మొదలుపెట్టాము. రేపు డిసెంబర్ 23వ తారీఖు వచ్చే ఫార్మర్స్ డే కూడా మేము బాగా జరపాలనే సంకల్పంతో మేము నా వెనుకుండి ప్రతిదానికి నాకు సహకరిస్తున్న నా 2014-17 టీం మార్కెట్ కమిటీ టీం అయిన మా సోదరులందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీ అందరితో కలిసి రైతు సేవలో ఎప్పుడూ కూడా నేను ముందుంటానని చెప్పేసి తెలియజేస్తాను. నమస్కారం. అల్లూరి మన్యం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మందిని పొట్టన పెట్టుకుంది. మారేడుమిల్లి చింతూరు ఘాట్ రోడ్లో ఓ ప్రైవేట్ బస్ అదుపు తప్పి లోయలో పడింది. ఘటనలో 9 మంది మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం. అల్లూరి మన్యం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మందిని పొట్టన పెట్టుకుంది. మారేడుమిల్లి చింతూరు ఘాట్ రోడ్లో ఓ ప్రైవేట్ బస్ అదుపు తప్పి లోయలో పడింది. ఘటనలో 9 మంది మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం. ప్రమాద సమయంలో బస్సులో 35 మంది ఉన్నారు. 9 మంది మృతి చెందగా 20 మంది వరకు గాయపడ్డారు. క్షతగాత్రులను రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. భద్రాచలంలో దైవ దర్శనం చేసుకున్న తర్వాత అన్నవరం వస్తూ ఉండగా బస్ ప్రమాదం చోటు చేసుకుంది. అధికార యంత్రాంగం హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. వీళ్ళు ఉన్నారు అక్కడ. హైట్కి వెళ్ళి కింద పడ్డది చూడు. తిప్పేశారు ఎలాగ సినిమా.
మేము చిత్తూరు నుంచి టూరిజం లో స్వర్ణాంధ్ర కోసం ఆంధ్ర మొత్తం చూస్తామని శనివారం బయలుదేరి వచ్చాము సార్. బయలుదేరి కింద అన్ని చూసుకున్నాము. సింహాచలం చూసాము నిన్న పొద్దున్నే, అదే బేస్తారము. సాయంకాలము అరకుకు వెళ్ళాము సార్. అరకుకు వెళ్ళాము. అరకు అన్ని చూసుకున్నాము. చూసుకొని నైట్ బయలుదేరి భద్రాచలం చూస్తాము. భద్రాచలం చూసేసి వెళ్దామని అట్లే బయలుదేరి వస్తూ ఉంటే 4:30 ఆ ప్రాంతంలో ఆ మలుపు దగ్గర 5 అయింది సార్. అది ఏ మలుపు నాకు తెలియదు సార్. మాది 35 మంది ఉన్నాం సార్ బస్సులో. మా ఫ్యామిలీ, నేను మా సిస్టర్ సార్. మేమిద్దరు, మా ఫ్యామిలీ, మా ఫ్రెండ్స్ ఉన్నారు సార్. అక్కడ పద్మజ, మా వీధిలో వాళ్ళు 6 మంది వచ్చాము సార్. చిత్తూరులో గిరింపేట సార్. గిరింపేట ఓల్డ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర. యానం మరియు శంకరపాలెం శ్రీ చైతన్య పాఠశాలలో ప్రైమరీ హై స్కూల్ స్పోర్ట్స్ డే శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యానం సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వరదరాజన్ని, శ్రీ చైతన్య రీజనల్ ఇన్ఛార్జ్ పిల్ల శ్రీనివాస్, ప్రిన్సిపాల్ విజయలక్ష్మి గిరిధర్ అధికార లాంఛనాలతో ఆహ్వానించారు. శ్రీ చైతన్య వ్యవస్థాపకులు బిఎస్ రావు చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైన కార్యక్రమంలో రీజనల్ ఇన్ఛార్జ్ పిల్ల శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థుల శారీరక దారుఢ్యానికి క్రీడలు ముఖ్య పాత్ర వహిస్తాయని, చదువుతో పాటు విద్యార్థుల క్రీడా వికాసానికి నాంది పలుకుతూ శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో ప్రతి సంవత్సరం స్పోర్ట్స్ డేను నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన వరదరాజన్ జాతీయ పతాకాన్ని ఎగరవేసి క్రీడా జ్యోతిని వెలిగించారు. అనంతరం ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ నేటి సమాజంలో సంభవిస్తోన్న పరిణామరీత్యా ప్రతి ఒక్కరు కూడా మానసిక ఒత్తిడికి గురవుతున్నారని, క్రీడల వలన విద్యార్థుల్లో శారీరక దృఢత్వం మెరుగుపడుతుందని, దీంతో మానసిక ఉల్లాసం పెంపొందుతుందన్నారు. దానికి అనుగుణంగా విద్యార్థులను తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తయారు చేయాలని సూచించారు. పోటీలో గెలుపొందిన విద్యార్థులకు పథకాలు, ప్రశంసక పత్రాలు అందజేశారు. సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు చేసిన నృత్యాలు, క్రీడలు ఆకర్షించాయి. ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర ఎగ్జిక్యూటివ్ ఏజీఎం ఎంవి సురేష్, రీజనల్ ఇన్ఛార్జి పిల్ల శ్రీనివాస్ గారు విద్యార్థులను, వారి తల్లిదండ్రులు మరియు పాఠశాల సిబ్బందిని అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డీన్లు ఎం శేషగిరిరావు, టి వెంకటరత్నం, ప్రైమరీ ఇన్ఛార్జీలు ఉషారాణి, విజయలక్ష్మి, ఏవో కుమార్ మరియు ఈ స్పోర్ట్స్ డే కార్యక్రమం సందర్భంగా పీఈటీ హరీష్, రహీంలను పాఠశాల ప్రిన్సిపల్, రీజనల్ ఇన్ఛార్జ్ అభినందించారు. మరియు ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. Now we will perform the garlanding of the portrait of B.S. Rao Garu in memory of the respected school who continues to inspire this institution. I request the dignitaries to kindly come forward for garlanding. Thank you, sir. And now we have the national flag hoisting by the chief guest, K. Varadarajan Garu. I request all the dignitaries to come forward for the national flag hoisting. And
knowledge and positivity. So see now children are liking the sports match and they're going to play. Hey, don't clap. అందరికీ నమస్కారం. అందరికీ బాగున్నారా? Well, I would like to share something important with all the students. Be careful about the friends you choose. Many bad habits start because of bad friendship. Nowadays, drugs are available in many places, and sometimes students get them through friends without even realizing the danger. So be alert. Choose good friends who guide you in the right path, and stay away from everyone who tries to pull you into wrong habits. Thank you so much, sir. Hope you got the message. Sir told about diversions that you people are having, like with mobile phone usage, and most of the children are not making use of the sports and games properly. Sports and games nowadays are restricted to mobile phones, mobile games, video games, only those games you are playing with. So sir has stressed us about that particular thing, and he requested to make use of the facilities that government has been providing for the children, so that they can be good sportsmanship, because sports will provide the body strength. So volleyball game senior level final winners House of Pharaohs. Everyone claps. Thank you, sir, for spending a gracious and wonderful time in Sri Chaitanya. Now all the houses of the school, kings, Mughals, Caesars and Pharaohs, among which the competitions were conducted. So they are going to give the oath, like all of you repeat after me, louder. Okay? We, the proud students of Sri Chaitanya, swear in the name of God that we will actively take part in the zonal level competition for the year 2025-26. जगतां वन्दे ब्रह्म विद्या प्रकाशिनी नमो नमः।
కేంద్రపాలిత ప్రాంతం యానం నియోజకవర్గం పరిధిలో శీతాకాలం నేపథ్యంలో ఆయా గ్రామ మహిళలకు, వృద్ధులకు, వితంతువులకు చలి దుప్పట్లు పంపిణీ కార్యక్రమాన్ని తోటరాజు చేపట్టారు. కేంద్రపాలిత ప్రాంతం యానం నియోజకవర్గం పరిధిలో శీతాకాలం నేపథ్యంలో ఆయా గ్రామ మహిళలకు, వృద్ధులకు, వితంతువులకు చలి దుప్పట్లు పంపిణీ కార్యక్రమాన్ని తోటరాజు చేపట్టారు. దొమ్మేటిపేటలో ఉన్న మహిళలకు, వృద్ధులకు, వితంతువులకు సుమారు 300 మందికి పైగా దుప్పట్లు తోటరాజు చేతుల మీదుగా ఆ గ్రామ యువత ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జనపల్లి వెంకన్నబాబు, దొమ్మేటిపేట గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు శివకృష్ణ, నందిక భాస్కర్, శ్రీనివాస్, మున్నా, పేర్రాజు, పిసింగి బాబీ, కృష్ణ బన్నీ, అలాగే పరంపేటలో మహిళలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చాలా ఆనందంగా ఉందని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ, ఇందాక సోదరులు చెప్పినటువంటి విషయాలు నాకు బాగా తెలుసమ్మా. నేను ఇక్కడికి 2-3 పర్యాయాలు 4-5 సార్లు కూడా వచ్చాను. కొంతమందికి అనారోగ్యంగా ఉందన్నప్పుడు వారందరినీ కలిశాను. ఇక్కడున్న సమస్యలన్నీ కూడా నాకు తెలుసు. ఇక్కడున్న సమస్యలు నాకు తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి డ్రైనేజ్ వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఎంత మీకు బాధను మింగుకుంటున్నారు అనేటువంటిది నేను ఖచ్చితంగా నా కళ్ళతో నేను చూశాను. నేను అక్కడికి వెళ్లి కూడా ఇంటికి వెళ్ళినప్పుడు ఆ పక్క నుంచి వచ్చేటువంటి డ్రైనేజ్ వాసనని వల్ల వచ్చే అనారోగ్యాలకు పాడవుతున్నారు. కిడ్నీస్ పాడైపోతున్నాయి, హెల్త్ పాడైపోతుంది. ఎవరైనా బంధువులు వచ్చినా మన ఇంటి దగ్గర ఉండాలంటే ఆ పక్కన వచ్చేటువంటి డ్రైనేజ్ వాసనకి ఉండలేని పరిస్థితులు ఇక్కడ ఉన్నాయని నాకు ఖచ్చితంగా తెలుసు. దీని నిమిత్తం నేను ఇమ్మీడియట్ గా ఈ వేళకి చేస్తానని నేను చెప్పలేదు, కానీ ఖచ్చితంగా మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తానికి నా వంతు కృషి చేస్తానని నేను మనస్ఫూర్తిగా మాటిస్తూ ఉన్నాను. ఎందుచేతంటే ఈ డ్రైనేజ్ ని కట్ చేసి అక్కడ ఉన్నటువంటిదంతా తీసి ఫ్లో వెనక్కి వెళ్ళిపోయేలా చేస్తే బాగుంటుందేమో. దాని మీద ఏ విధమైన నిర్ణయాలు తీసుకు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తాళ్లరేవు గ్రామం గిడ్లవారిపేట సమీపంలోని R&B రోడ్డు సమీపంలోని తన పంట పొలంకి ఎదురుగా ఆక్రమించి పాకలు వేశారని, వాటిని తొలగించి తనకు దారి ఇవ్వాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ కు ఫిర్యాదు చేసిన తాళ్లరేవు గ్రామానికి చెందిన కొల్లు మోహన్ రావు. అరేడుమిల్లి చింతూరు ఘాట్ రోడ్లో అదుపు తప్పి లోయలో పడిన ఓ ప్రైవేట్ బస్ ఘటనలో 9 మంది మృతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.